వెల్కమ్ టు న్యూస్ వాచ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. షెల్లింగంపల్లిలో బీసీల మద్దతు తీన్మార్ మల్లన్నకి. అనుమతులు లేని ఫార్మసీ అండ్ కెమిస్ట్రీ డ్రగ్స్ విక్రయాలు, డాక్టర్ సర్టిఫికెట్ లేని ఆర్ఎంపీ వైద్యం. తెలంగాణలో మహబూబాబాద్ జిల్లాలో యూరియా కేంద్రం వద్ద రైతులు, మహిళలు జుట్టు పట్టుకుని కొట్టుకుంటున్నారు. డిఎస్సి అంటే చంద్రబాబు, చంద్రబాబు అంటే డిఎస్సి. ప్రైవేట్ స్కూల్ టీచర్స్ కంటే మా ప్రభుత్వ పాఠశాలల టీచర్స్ అత్యధిక విద్యార్థికులు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు యూరియా కొరత, రైతులకు యూరియా సమయానికి అందక ఆందోళనకు గురవుతున్నారు. తెలంగాణ మహబూబాబాద్లో యూరియా కోసం ఎదురు చూస్తున్నారు మహిళా రైతులు. పరస్పరం గొడవ కూడా జరిగింది ఈ ఘటనలో. ఇక ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం వద్ద ఆధార్ కార్డు నమోదు విషయంలో చెలరేగిన ఈ వివాదం గొడవకు కారణమై వారి మధ్య ఘర్షణకు దారితీసింది. ఇక విపరీతమైన ఆవేశానికి గురైన మహిళలు క్యూ లైన్లో రైతులంతా చూస్తుండగానే జుట్టు పట్టుకుని చెప్పులతో కొట్టుకున్నారు. నెల రోజుల్లోగా యూరియా కోసం ఎదురు చూస్తున్న రైతులు అసహనం కోల్పోవడంతో ఈ సంఘటన చోటు చేసుకుందని స్థానికులు తెలుపుతున్నారు. అదేవిధంగా దీనికి అంతటికీ కారణం కాంగ్రెస్ ప్రభుత్వం. మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలి అనే నినాదంతో తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టి, మాయపెట్టి అధికారంలోకి వచ్చి రైతులను ఇబ్బంది పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం అని ప్రజలు వాపోతున్నారు. తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం మల్లాపురం తాండా గ్రామం. ఈ గ్రామంలో అమ్మ హాస్పిటల్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ గ్రామ నివాసి అయిన వీరేష్ నాయక్ ఆర్ఎంపీ డాక్టర్గా వృత్తి చేసుకుంటూ ప్రభుత్వం యొక్క అనుమతి లేకుండా దాదాపు 2 లక్షల రూపాయలు విలువ చేసే మెడిసిన్ షాప్స్ కలిగి ఉండటం జరుగుతుంది. అలాగే ఈ వ్యక్తి రోగులకు తానే సలైన్ బాటిల్స్ పెట్టడం, యాంటీబయాటిక్ కలిగిన ఇంజెక్షన్స్, మెడిసిన్స్ ఇస్తూ వైద్యం చేయడం జరుగుతుంది. అలాగే ఈ మారుమూల గ్రామంలో ఇలాంటి వచ్చిరాని వైద్యం చేస్తూ ప్రజల జీవిత ప్రాణాలతో ఆటలాడుతూ అక్రమంగా సంపాదనలకు అలవాటు పడుతున్నారని ప్రజలు ఆరోపణ చేయడం జరుగుతుంది. గతంలో కొంతమందికి వైద్యం వికటించి ప్రాణాలు పోవటం, అవయవాలు కోల్పోవటం అనే సమాచారం ఆలస్యంగా బయటకొస్తుంది. ప్రజలు కూడా గుసగుసలుగా మాట్లాడుకోవటం జరుగుతుంది. వీరేష్ నాయక్ అనే వ్యక్తి అంబేద్కర్ యువజన నాయకులైన మాచర్ల బుడగలు ప్రకాష్, గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అనుచరులైన భీమేష్ అనే వ్యక్తి పాత్రికేయులకు ఫోన్ చేసి మేము ఎమ్మెల్యే మనుషులం అని భయభ్రాంతులకు గురి చేస్తూ మీరు అక్కడి నుండి వెళ్ళకపోతే మీరు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని, వేటు న్యూస్లో ఫేక్ ప్రచారం చేస్తామని భీమేష్, వీరేష్ నాయక్ వ్యక్తులు మాట్లాడటం జరిగింది. వీళ్ళ అక్రమ వైద్య వ్యాపారాన్ని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైద్యం చేస్తున్న వృత్తిని కప్పిపుచ్చుకోవటానికి భయభ్రాంతులకు గురి చేయడం జరుగుతుంది. కాబట్టి జిల్లా కలెక్టర్, వైద్య అధికారులు, డ్రగ్స్ కెమిస్ట్ అధికారులు వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఏమైనా చూస్తావా, చెక్ చేస్తావా? వర్షము పైన జ్వరంలోకి ఉంది.
మీద అయిపోయింది ఇప్పుడు నీకు ఆకలి అయితే ఆకలి కొంచెం తక్కువ ఉన్నాడు అన్న కూడా ఫాస్ట్గా అరగడం లేదు ఆకలి ఎక్కువ టేబుల్ కూడా కొంచెం ఘాటుగా వస్తుంది ఇది నీకే చూడు అలాగేనా ఇంకేం యూజ్ అవుతాయినా నాదొకటి ఎంత 30 రూపాయలు గద్వాల్ ఏం పేరు నీ పేరు వీరేష్ వీరేష్ ఎన్ని సంవత్సరాలు పెట్టి సంవత్సరం నాకు దాటి చిల్లర ఉంటాయి 50 ఉంటాయి 30 రూపాయలు ఇస్తాను గుర్తకుంది చూస్తుంది నైట్ గుర్తుంటే భయం మాట్లాడలేదు ఎక్కడైతే తక్కువ అయిపోతుంది 70 రూపాయలు ఏదైనా మాట్లాడిస్తారు మాత్రమే ఎందువల్ల వస్తుంది మాకు అది అర్థం కాదు అది మానిపోతుంది రాత్రిపూట ఒకటే అనిపిస్తున్నావు దాన్ని అది ఎందుకోసం వచ్చింది అని అడుగుతుంది అదినా ఇది మన వాటర్ ఇప్పుడు ఇన్ఫెక్షన్ అయింటుంది అలర్జీ సరేనా దానివల్ల వచ్చి ఉంటుంది అది ఇంకొచ్చి నవ ఎక్కువ ఉంటే కూడా వస్తుంది ఇది ఎప్పుడు వేసుకోవచ్చు ఎప్పుడైనా అది ఇప్పుడు వేసుకోవచ్చు అన్న నేను ఎప్పుడు వేసుకుంటారు లేదా అది ఎట్టించేది కూడా వేస్ట్ అన్నా అది పీకడనా అది వేస్ట్ చెప్పిన మాట తినేలేవా ఊరికే దుడ్లు కూడా ఖర్చు ఇంకా 70 నిన్న మొక్కలు ఏమంటే బస్సులో తాగితే చచ్చిపోయినా అంటారంటే అంటే ఊళ్ళో పెట్టినామంటే మనగాడు అది యాభై ఎక్కడ చేసినావు ట్రైనింగ్ లక్ష్మీ సంవత్సరాలు చేసినావు ఎన్ని సంవత్సరాలు అక్కడ 3 years సర్టిఫికేట్లు ఉన్నాయి దగ్గర డాక్టర్ సర్టిఫికేట్ ట్రైనింగ్ సర్టిఫికేట్ ట్రైనింగ్ సర్టిఫికేట్ డాక్టర్ సర్టిఫికేట్ లేదు చేయకూడదు కదా తప్పు కదా 20 నిమిషాలు తప్పు కదా షర్లింగంపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న స్థాపించబోతున్న బీసీ పార్టీకి విస్తృత మద్దతు లభించింది. బీసీ అధ్యక్షులు అడ్వకేట్ బండారి రమేష్ ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక సమావేశంలో వివిధ బీసీ సంఘాల ప్రతినిధులు, మహిళా నాయకులు, యువత పాల్గొని తమ అఖండ మద్దతును ప్రకటించారు. ఈ బీసీ ప్రధాన కార్యదర్శి పటేల్ కృష్ణ, ఉపాధ్యక్షులు నర్సింగ్ ముద్రాజ్, కన్వీనర్ లలితారాణి, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి, సంగమ్మ, సంగుబాయ్, వాసుకి, ప్రశాంత్, శ్రీనివాసరాజ్ సమావేశంలో మాట్లాడిన నాయకులు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలకు సమాన హక్కుల కోసం తీన్మార్ మల్లన్న నాయకత్వంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు కదిలే సమయం ఆసన్నమైందని స్పష్టం చేశారు. బీసీల గొంతుకగా అణగారిన వర్గాల ఆశా కిరణంగా నిలిచే శక్తి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. రాజకీయ జేఏసీ చైర్మన్ గా సుధాగాని హరీష్ శంకర్ గౌడ్ వద్ద ఉంది. ఈ ఉద్యమం తెలంగాణ రాజకీయాల్లో కొత్త దిశను చూపుతుంది అని షెల్లింగపల్లి బీసీలు అంతా ఏకమై బీసీ రాజకీయ జేఏసీకి మద్దతుగా పనిచేస్తాం. బీసీ నాయకులందరూ ఏకకంఠంతో మాట్లాడుతూ మల్లన్న ధైర్యం, నిజాయితీ, బీసీ సమాజానికి అండగా నిలిచే తపన మాకు ప్రేరణ అన్నారు. ఇక షెల్లింగపల్లిలో నుంచే బీసీ రాజకీయ శక్తి కొత్త చరిత్ర సృష్టిస్తుందని హామీ ఇచ్చారు. షెల్లింగంపల్లి బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు షెల్లింగంపల్లి బీసీల అఖండ మద్దతుతో తీన్మార్ మల్లన్న బీసీ ఉద్యమానికి బలమైన బాటలు వేస్తుందని సమావేశం ముగిసింది.
రావాలి రాజ్యం రావాలి తీర్మార్మల నాయకత్వం తీర్మార్మల పార్టీకి సంపూర్ణ మద్దతు తీర్మార్మల పార్టీకి జై బీసీ తీన్మార్ మల్లన్నకి మద్దతు తెలుపుతూ షేర్లింగంపల్లి కాన్ఫరెన్స్ నుంచి మేము ప్రతి ఒక్కరిని కొత్తగా పార్టీ పెడుతున్నారు కాబట్టి పార్టీకి మేము సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాము. ఇంకోటి బీసీ సంఘాలంటే చాలా ఉన్నారు, యూతులు కానీ యువకులు కానీ లేడీస్ కానీ జెంట్స్ కానీ అందరూ ఉన్నారు. మేమందరం కూడా మల్లన్నకి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ప్రతి ఒక్క ఓటు పోకుండా అన్నకు ఓటు వచ్చేలాగా మేమందరం సపోర్ట్ చేస్తామని తెలియజేస్తూ షేర్లింగంపల్లి మొత్తం అనే కాదు ఈ తెలంగాణ మొత్తం అంతా కూడా తీన్మార్ మల్లన్న కోసానికి ఎదురు చూస్తుంది. కొత్తగా పార్టీ అనేది ఏ విధంగా పెడతారనేది మాకు ముందుగా తెలియజేస్తే మేమందరం కూడా వచ్చి సంపూర్ణ మద్దతు అనే కాదు పెద్ద ఎత్తున కూడా ర్యాలీ పరంగా వచ్చి మేము మద్దతు తెలియజేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. के लिए हम सब मदद कर रहे हैं और तीन्मार मल्लाना हमारे लिए मसीहा है. उन्होंने सब गरीबों के लिए बहुत अच्छा काम करते. बीसी संगम बहुत एक अच्छी पार्टी है, गरीबों के लिए मदद. షేర్లింగంపల్లిలో మరి తీన్మార్ మల్లన్నకు మరి బీసీ పార్టీ పెట్టాలని మేము కూడా షేర్లింగంపల్లి అందరం కూడా మేము సంపూర్ణ మద్దతు చేయాలనుకుంటున్నాం. మరి అన్నగారు బీసీ పార్టీ ఎప్పుడు పెడతాడో తెలియదు కానీ అందరూ ఎదురు చూస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీసీ పార్టీ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ రోజు మరి అన్ని పార్టీలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఉంది, బీజేపీ పార్టీ ఉంది, టీఆర్ఎస్ పార్టీ ఉంది, ఇతర పార్టీలు ఇంకా చాలా ఉన్నాయి. కానీ అన్ని పార్టీలతో ఉన్నప్పుడు మన బీసీలు కూడా చాలా పడి ఇప్పుడు ఎప్పుడు పెడుతున్నారు ఇంకా ఎప్పుడు పెడుతున్నారు అని ఎదురు చూస్తున్నారు. త్వరలోనే అన్న మరి దాన్ని డిసైడ్ చేసి పెడితే మరి అన్ని పార్టీలు ఉన్న బీసీలు కూడా మరి బీసీ పార్టీలకు చేసి దాంట్లో రానికి కూడా సిద్ధంగా ఉన్నారు. మా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు కానీ పురుషులు కానీ యూతులు కానీ యువకులు కానీ అందరూ ఎదురు చూస్తున్నారు. మరి మేము అందరం కలిసి షేర్లింగంపల్లి నుంచి అన్నకు సంపూర్ణ మద్దతు ఇస్తామని కోరుతున్నాం. అందరూ బీసీ వాళ్ళందరూ తీన్మార్ మల్లన్న పార్టీలో రావాలని బీసీ సంఘం నుండి అందరూ కోరుకుంటున్నారు. అన్న ముందుంటే మేము వెనకాల అన్న వెనకాల వస్తాము. బీద ప్రజలందరికీ హెల్ప్ చేస్తుంది అన్నకు ధన్యవాదాలు. ఇప్పుడున్న ఉపాధ్యాయులు దాదాపు 80% మంది చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు వేసిన డిఎస్సీలో ఎంపికైన వారే. 13 డిఎస్సీల ద్వారా 1.80 లక్షల మంది టీచర్లను చంద్రబాబే నియమించారు. మెగా డిఎస్సీ ఫైల్ మీదే చంద్రబాబు తొలి సంతకం పెట్టారు. డిఎస్సీ నిర్వహించడం ఎంతటి ఛాలెంజో అందరికీ తెలుసు. కానీ సీఎం డైరెక్షన్లో మెగా డిఎస్సీ ద్వారా టీచర్ల నియామకం సమర్థవంతంగా నిర్వహించాం. 70 కేసులు పడ్డాయి, కానీ డిఎస్సీ మాత్రం ఆగలేదు. ఇక్కడున్న ఉపాధ్యాయులు చాలామంది నాకున్న అంచనా మేరకు సుమారుగా 80% మంది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్లోనే ఉపాధ్యాయులుగా నియామకులైన వారు ఉన్నారని నేను బలంగా నమ్ముతున్నా. డిఎస్సి అంటే చంద్రబాబు నాయుడు గారు అంటే డిఎస్సి. 13 డిఎస్సీలు 1,80,000 మంది ఉపాధ్యాయుల్ని గౌరవ ముఖ్యమంత్రి గారు నియమించారు. సో మెగా డిఎస్సి గౌరవ ముఖ్యమంత్రి గారు పెట్టిన తొలి సంతకం. సో ఒక యువకుడిని, ఉత్సాహవంతుడిని, కానీ డిఎస్సి ఎంత ఛాలెంజింగో మీ అందరూ తెలిసిన విషయం. జనరల్గా డిఎస్సి నిర్వహిస్తే అదే సంవత్సరంలో రిజల్ట్స్ ఇచ్చి సర్టిఫికెట్స్ వెరిఫై చేసి ఎలాంటి లీగల్ ఇష్యూ లేకుండా ఉపాధ్యాయుల్ని నియమిస్తాం అనేది చాలా కష్టమైన పని. అలాంటిది గౌరవ ముఖ్యమంత్రి గారి డైరెక్షన్లో నిజంగానే మన కూనా సార్ని, విజయరామరాజు సార్ని నేను అభినందిస్తున్నా. ఇది ఎందుకు చెప్తున్నానంటే నేను ఒకటే రిక్వెస్ట్ చేశా. గతంలో ఇచ్చిన అన్ని డిఎస్సి నోటిఫికేషన్స్ అన్నీ చదవండి, కోర్టుకు వెళ్ళిన కారణాలు కూడా చదవండి, లూప్ హోల్స్ ఎక్కడెక్కడ ఉంటే అది ఫిక్స్ చేయండి, ఈ డిఎస్సి ఆగేదానికి లేదని చెప్పాను. సార్ ఇప్పటికీ దాదాపు 70 కేసులు పడినాయి సార్, కానీ డిఎస్సి ప్రక్రియ ఎక్కడ పాజ్ పడలేదు.
సెప్టెంబర్ మాసంలో ఈ 16,347 మంది ఉపాధ్యాయులు టీచింగ్కి వస్తారని ఈ సభాముఖం తెలుపుకుంటున్నా. తిరుమల శ్రీవారి దర్శనార్థం తిరుపతికి వచ్చేసిన తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ ను రేణిగుంట విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. తుడా చైర్మన్ టీటీడీ బోర్డు సభ్యులు దివాకర్ రెడ్డి మరియు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోలా ఆనంద్ సాదరంగా స్వాగతించారు. గత ప్రభుత్వంలో నాసిరకం చీరలు కాకుండా ఒక్కొక్కటి 800 విలువ గల 2 నాణ్యమైన చీరలు అందించనుంది ప్రజాప్రభుత్వం. ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా సెప్టెంబర్ 22 నుంచి 30 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల చీరల పంపిణీ ద్వారా సెప్టెంబర్ 22 నుంచి 30 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల చీరల పంపిణీ చేయడం జరుగుతుంది. ఇక ఈ పథకం ద్వారా 6,000 మందికి పైగా చేనేత కార్మికులకు ఉపాధి కల్పించి తెలంగాణ చేనేత రంగాన్ని కాపాడుతున్న రేవంత్ సర్కార్ పండుగ పూట ఆడబిడ్డల కండల్లో సంతోషం నింపుతుంది ప్రజాప్రభుత్వం. ప్రైవేట్ స్కూల్ టీచర్స్ కంటే మా ప్రభుత్వ పాఠశాలల టీచర్స్ అత్యధిక విద్యార్థులున్నారు. ఇక పోయినసారి నేను ఇలానే అంటే ప్రైవేట్ స్కూల్ టీచర్స్ను అవమానించాలని నన్ను విమర్శించారు. నేను అవమానించలేదు, పోల్చి చెప్పాను అంతే అంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. నేను ఈ వేదిక నుంచి గతంలో మాట్లాడితే కూడా నన్ను విమర్శలు చేశారు. మా గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే టీచర్లు బీఎస్సీ బీఎడ్ ఎంఎడ్ చదువుకున్న వాళ్ళు ఎంఏలు చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ప్రైవేట్ స్కూళ్ళలో ఎంతమంది అన్ని చదువులు చదువుకున్న వాళ్ళు ఉన్నారా? ప్రైవేట్ స్కూల్స్ కంటే మా గవర్నమెంట్ స్కూల్లో టీచర్లు చాలా విద్యాధికులు అని నేను అంటే ప్రైవేట్ స్కూళ్ళను అవమానించిందని చెప్పి కొంతమంది విమర్శించారు. నేను అవమానించలే, పోల్చి చెప్పిన. ఈ రోజు కూడా నేను సూచన ఒక్కటే, ప్రైవేట్ స్కూల్స్ కంటే మా గవర్నమెంట్ స్కూల్లో ఉన్న టీచర్లు అత్యధికంగా విద్యాధికులు, బాగా చదువుకున్న వాళ్ళు, సమాజం పట్ల అవగాహన ఉన్నవాళ్ళు. ఏ గ్రామీణ ప్రాంతం నుంచి వాళ్ళు వచ్చిండ్రో అదే గ్రామీణ ప్రాంతాలలో ఈరోజు వాళ్ళు టీచర్లుగా పనిచేస్తున్నారు. ఒకవైపు వాళ్ల మంత్రులే యూరియా లేదని ఢిల్లీలో మాట్లాడుతుంటే రేవంత్ రెడ్డి మాత్రం యూరియా ఉందని సిగ్గుమన్న మాట మాట్లాడుతున్నాడు. గత 10 ఏళ్లలో యూరియా కోసం కట్టని లైన్లు ఇప్పుడే ఎందుకు కడుతున్నారు? మాట్లాడేటప్పుడు ముఖ్యమంత్రికి కొంచెమైనా సిగ్గు అనిపించదా? యూరియా అందుబాటులో ఉంటే మేము తిన్నది అరక్కి ఇక్కడ ఉన్నామా అని రైతులు అడుగుతున్నారు. యూరియా ఉంటే ఒక తల్లి ఎందుకు బహిరంగంగా పిల్లలకు పాలిస్తూ లైన్లో ఉంటుంది? అది చూసి నువ్వు సిగ్గుపడాలి. 2014 ముందు మహిళలు మంచినీళ్ళ కోసం కొట్టుకునేవాళ్ళు, ఇప్పుడు యూరియా కోసం కొట్టుకుంటున్నారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని యూరియా సమస్య తీర్చండి అంటూ మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి విమర్శించారు. ఏమైనా మంత్రులు పోటీపడి సంపాదించుకోవడంలో, కమిషన్లు దండుకోవడంలో మాత్రమే రాత్రి పగలు పనిచేస్తున్నారు. ఏ ఒక్క మంత్రి పనిచేసినా ఏ డిపార్ట్మెంట్ ఇట్లా ఉండదు. ఈ డిపార్ట్మెంట్ గొప్పగా ఉంది అని చెప్పుకోవడానికి ఒక్కట్లేదు. ఒకే ఒక్క డిపార్ట్మెంటు పనిచేస్తున్నది అంటే పోలీస్ డిపార్ట్మెంట్. ఏమి పని చేస్తున్నది అని అంటే, ఎవడైనా యూరియా లేదు, మంత్రి యూరియా ఇవ్వలేని ముఖ్యమంత్రి, చేతగాని తన ముఖ్యమంత్రి అని పెడితే కేసు పెట్టాలి, జైలు పెట్టాలి. లేదు యువకులకు మాకు ప్రభుత్వం ఇస్తున్న మాట నెరవేర్చలేదు, 4,000 భృతి ఇస్తలేదు అని ఎవరైనా పెడితే కేసు పెట్టాలి, జైలు పెట్టాలి. కాంగ్రెస్ పార్టీకి కాపుల కుక్కలాగా పనిచేస్తున్నారు. నేను సూర్యాపేట నల్గొండ జిల్లాల ఎస్పీలకు కూడా చెప్తా ఉన్నా, మీరు రాజకీయ విమర్శలు చేసిన వాళ్ళని కూడా తీసుకొచ్చి ఏదో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు అని చెప్పి అత్యుత్సాహాన్ని ప్రదర్శించి మీ పోలీస్ స్టేషన్లకు పిలుస్తున్నారు. ఇక నుంచి మేము పిలిపిస్తాం. మీరు ఎవరు పిలిచినా రామ్ పోలీస్ స్టేషన్లకనే పిలుపు తీసుకోవాల్సి వస్తుంది, ఒక ప్రజా ఉద్యమాన్ని తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇద్దరు ఎస్పీలు కూడా జాగ్రత్తగా పనిచేయండి. మీ ఐపీఎస్ స్థాయిలో ఉండాల్సిన ప్రోటోకాల్ పద్ధతుల్లో పనిచేయండి తప్ప మీ కింది పోలీసులను, మీ ఎస్ఐలను, సిఐలను మీరు కంట్రోల్ చేయండి తప్ప కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడో ఇంకోడో కంట్రోల్ చేసే పరిస్థితి వస్తూ ఉంది. వాళ్ళు ఎవడి పేరు చెప్తే వాడిని పట్టుకొచ్చి పోలీస్ స్టేషన్ పట్టుకొచ్చి కూర్చోబెట్టడం రోజుల తరబడి నాటకాలు చేస్తున్నారు. ఈ బంద్ చేయండి ఇప్పటి నుంచి.
ఒక ప్రజా ఉద్యమంగా ప్రజా తిరుగుబాటుగా రాకముందే జాగ్రత్త పడమని చెప్పి నేను ఇద్దరు ఎస్పీలకు కూడా చెప్తా ఉన్నా. ఇంకా ముఖ్యమంత్రి ఇంకొక సిగ్గుమాల మాట మాట్లాడుతున్నాడు నిన్న ఇవాళ. యూరియా ఉన్నది అందుబాటులో, ఒకవైపు ఏమో వాళ్ళ మంత్రులే యూరియా లేదు అని ఢిల్లీలో వాళ్ళ శాసనసభ్యులు వాళ్ళ పార్లమెంట్ సభ్యులు మాట్లాడతారు. వీళ్ళకు కొంతమంది మంత్రులు పోయి ఆడ మాకు యూరియా ఇస్తలేదు కేంద్రం అని చెప్పి మాట్లాడతారు. ముఖ్యమంత్రి ఏమో యూరియా ఉంది అని మాట్లాడుతున్నాడు. ఇంత ఆశ్చర్యంగా ఉందో చూడండి మీరు. మీ మీడియా సాక్షిగానే చూస్తున్నాం. కొంతమంది మంత్రులేమో మాకు యూరియా కేంద్రం సహకరించలేదు అని ఇచ్చింది. ముఖ్యమంత్రి స్వయంగా యూరియా ఉంది లేకేం లేదు, కానీ సినిమా టాకీస్ లాగా లైన్ ఉంది. ముందట లైన్ ఆయనకు మొదటానికి వెనక ఆయనకి ఇచ్చినప్పుడు 8 గంటల తేడా వస్తుంది. మరి ఎందుకు ఇవ్వాలని కొత్తగా వ్యవసాయం చేసినా రైతాంగం? గత 10 ఏళ్లలో ఎందుకు రాలే సినిమా టాకీస్ల లైన్లు? ఇవాళ ఎందుకు వస్తున్నాయి? కొంచెమన్నా సిగ్గనిపించదా మాట్లాడేటప్పుడు? అవతల మహిళలు ఏమని తిడుతున్నారు పాపం. ఆ మీడియా మిత్రుడు అడుగుతున్నాడు, అమ్మ నువ్వు లైవ్లో ఉన్నావు, నువ్వు ఇట్లా బూతులు తిడుతున్నావు, ఇది ఆయన చూస్తాడు, చూసుకోమని పీక్కోమని అంటున్నారు వాళ్ళు. అందుకే నువ్వు మాట్లాడే విధానం అట్లుంది, రెచ్చగొడుతున్నావు రైతుల్ని. అందుబాటులో ఉన్నాక మేము తినదరక కూర్చుంటామా ఇడా అని అడుగుతున్నారు. యూరియా అందుబాటులో ఉంటే ఒక తల్లి ఎందుకు 3 పిల్లల్ని ఎత్తుకొని వచ్చి గాడ బహిరంగంగా ఒక చంటి పిల్లకు పాలు ఇచ్చుకుంటాం నిలబడాలి లైన్లో? సిగ్గుపడాలి నువ్వు అది చూసి. ఒకప్పుడు మంచినీళ్ళ లైన్లో కొట్టుకునేది 2014 ముందు. సూర్యాపేటలో ప్రతి సంవత్సరం పోలీస్ స్టేషన్లో కేసులు ఉండేది మహిళల మీద. దేనికి అని అంటే ఎండాకాలం వస్తే మీరు తెచ్చిన ట్యాంకర్ కొరకు కొట్టుకొని ఒక బిందె నీళ్ళు దొరుకుతాయో దొరకవా అని. ఇవాళ మళ్ళీ ఆ పరిస్థితి యూరియా కొరకు కూడా కొట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది రైతాంగం. ఇది నీ పరిపాలన గొప్పతనం, ఇది మీ చక్కదనం. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకొని రైతాంగానికి మాట ఇచ్చి ఏ రకంగా యూరియా సమస్య తీరుస్తారో వెంటనే తీర్చాల్సిన బాధ్యత మీ పైన ఉంది. లేకపోతే అది ఒక ప్రజా ఉద్యమంగా మారుతుంది. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తాము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. షెల్లింగంపల్లిలో బీసీల మద్దతు తీన్మార్ మల్లన్నకి. అనుమతులు లేని ఫార్మసీ అండ్ కెమిస్ట్రీ డ్రగ్స్ విక్రయాలు, డాక్టర్ సర్టిఫికెట్ లేని ఆర్ఎంపీ వైద్యం. తెలంగాణలో మహబూబాబాద్ జిల్లాలో యూరియా కేంద్రం వద్ద రైతులు, మహిళలు జుట్టు పట్టుకుని కొట్టుకుంటున్నారు. డిఎస్సి అంటే చంద్రబాబు, చంద్రబాబు అంటే డిఎస్సి. ప్రైవేట్ స్కూల్ టీచర్స్ కంటే మా ప్రభుత్వ పాఠశాలల టీచర్స్ అత్యధిక విద్యార్థికులు.